నమస్తే వెల్కమ్ టు డైట్ మెను సో ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో వారంలో మనం ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? సో ఈ వీక్ వచ్చేసరికి మనం నాన్ వెజ్లోనే చికెన్ అండ్ మటన్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓ సో డబల్ ధమాకానా 2 వీక్స్ నాకు. ఎస్. అండ్ రెసిపీ ఏం చేస్తున్నారు? సో దాని రిలేటెడ్ మనం చికెన్ స్కీవర్స్ చేసుకుంటాం. చికెన్ స్కీవర్స్. ఎస్. ఓకే, చికెన్ స్కీవర్స్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. చికెన్ స్కీవర్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, తెల్ల నువ్వులు, కొత్తిమీర. చికెన్ స్కీవర్స్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో పర్టికులర్గా చికెన్ అండ్ అలాగే రెడ్ మీట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఈ రోజు అయితే మీరు చికెన్ రెసిపీ తీసుకొచ్చారు కాబట్టి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్పండి. సో ఈరోజు మనం మెయిన్గా చికెన్ తీసుకున్నాం అశ్విని. చికెన్ వల్ల మనకి అందరికీ తెలిసింది ఏంటి అంటే ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి. మనకి ప్రోటీన్ డైలీ రిక్వైర్మెంట్లో మీట్ అవ్వడం చాలా కష్టం. బికాజ్ మన బాడీ వెయిట్ బట్టి మన ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో రఫ్గా ఒక 50 kgs బాడీ వెయిట్ ఉంటే మనకి 50 to 55 grams వరకు ప్రోటీన్ కావాల్సి వస్తుంది. బట్ మనం తీసుకునే డైట్లో డైలీ ఏదర్ 1 cup ఆఫ్ దాల్, లేకపోతే ఎప్పుడైనా ఒక కప్ ఆఫ్ స్ప్రౌట్స్, ఒక 1 బాయిల్డ్ ఎగ్ ఇలా తీసుకోవడం వల్ల 50% వరకు మనం ఆ రిక్వైర్మెంట్ని మీట్ అవ్వగలం. ఓకే. రెస్ట్ అదర్స్ అంతా కూడా మనకి ఏదో పల్సెస్ నుంచి రావాలి, లేకపోతే అప్పుడప్పుడు ఇట్లా నాన్ వెజ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు నాన్ వెజ్ నుంచి రావాలి. సో ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి లైక్ ఒక స్మాల్ బౌల్ ఆఫ్ చికెన్ వల్ల ఆల్మోస్ట్ 20 grams వరకు ప్రోటీన్ వస్తుంది. ఓకే. సో అంత ఎక్కువ వస్తుంది. ఒక స్మాల్ బౌల్ ఆఫ్ దాల్ తీసుకుంటే హాఫ్ ద ప్రోటీన్ వస్తుంది, ఒక 10 grams వరకు ప్రోటీన్ వస్తుంది. సో మేజర్గా ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. ఓకే. అట్ ద సేమ్ టైం మనకి నాన్ వెజ్ ఫుడ్స్లో కొద్ది మోతాదు వరకు వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 ఉంటున్నాను. సో ఆ డెఫిషియన్సీ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. సో వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఇన్ కేస్ కొలెస్ట్రాల్స్ అనేవి కంట్రోల్గా ఉంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇలా నాన్ వెజ్ ఫుడ్స్తో కూడా ఈ వైటమిన్ డి అండ్ B12ని లైక్ మీట్ అవ్వచ్చు. ఓకే. అండ్ దెన్ కాల్షియం కూడా. సో నాన్ వెజ్ ఫుడ్స్ అనగానే మనకి ఇవే మేజర్ వైటమిన్స్ అండ్ మినరల్స్గా చెప్పుకోవచ్చు. అవును. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం బాయిల్ చేసుకున్న చికెన్ పీసెస్ని, బోన్లెస్ చికెన్ అనమాట ఇది, దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేస్తాం. ఓకే. సో దీన్ని ఏ కైండ్ ఆఫ్ మ్యారినేషన్ లాగా చేసుకుంటాం ఇప్పుడు. సో దీంట్లోకి ఫస్ట్ నేను పెరుగు వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే. సో కుదిరినంత వరకు ఇలా పేస్ట్లా కాకుండా మనం ఇంట్లో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటే ఇంకా అది హెల్త్కు మంచిది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అవును. సో కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా గరం మసాలా. ఓకే. నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి. సో దీన్ని మొత్తం కలిపేసుకో. ఓకే. సో ఈ మ్యారినేషన్ని కూడా మనం ఒక 1 hour ముందు చేసి పెట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. సో జనరల్గా మనం కర్రీస్ ఏది ప్రిపేర్ చేసుకున్నా చికెన్తో కానీ అండ్ రెడ్ మీట్తో కానీ ఆల్మోస్ట్ ఒక 1 hour అలా మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటాం. సాఫ్ట్గా కూడా ఉంటుంది, ఆ టెక్స్చర్ అనేది కూడా మనకి అలా వస్తుంది. అండ్ పీస్ కూడా మనకు కొంచెం మంచి జ్యూసీ టైప్లో ఉంటుంది. సో మనకి మ్యారినేటెడ్ చికెన్ రెడీ అయిపోయింది అశ్విని. దీన్ని కాసేపు పక్కకు పెట్టుకొని మనం క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. సో దీన్ని మనం పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి. స్టిక్స్కి మనకి పెట్టుకునేలాగా ఉండాలి, మరీ చిన్నగా కాకుండా. ఓకే. కబాబ్స్ చేసుకున్నట్టే కదా. సో క్యాప్సికమ్ని కూడా ఇలాగే మనం కట్ చేసుకోవాలి. ఓకే.
ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా అశ్విని, మనం స్టిక్స్కి ఆల్టర్నేట్గా చికెన్ ఉల్లిపాయ అలా పెట్టుకుంటూ వస్తున్నాం. ఓకే. సో ఈలోపు మనం ప్యాన్ కూడా పెట్టుకుందాం. స్టిక్స్ రెడీ అయ్యేలోపు మనకి ప్యాన్ రెడీ. ఓకే. సో దీని మీద మనం కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఆల్టర్నేట్గా పెట్టేస్తాం. ఓకే. సో వర్కౌట్స్ చేసే వాళ్ళు కూడా బోన్ స్ట్రెంత్ కానీ మజిల్ స్ట్రెంత్ పెరగడానికి చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. కార్బ్స్ ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుందని చెప్పేసి ఎంత మోతాదులో తీసుకుంటే బెటర్? రెగ్యులర్గా మజిల్ కోసం అని చెప్పేసి నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళల్లో కొలెస్ట్రాల్ రైజ్ అనేది ఎక్కువగా చూస్తున్నాం అనమాట. సో మనకి ప్రోటీన్ అనేది ఓన్లీ నాన్ వెజ్ నుంచే రాదు, వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయి, మనకి టోఫు ఉంది, సోయా ఉంది. సో ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ అనేది వీక్లీ ట్వైస్ పెట్టుకొని మిగతా వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్. బికాస్ ఫ్రీక్వెంట్గా నాన్ వెజ్ మీద డిపెండ్ అయినప్పుడు ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువైపోతుంది. ఓకే. సో అడల్ట్స్ వరకు ఓకే. మరి పిల్లలకి? సో పిల్లల్లో కూడా అంతే అశ్విని, లైక్ నాన్ వెజ్ ఇంక్లూడ్ చేయొచ్చు, కంప్లీట్గా నో అని చెప్పను. బికాజ్ మనకి చికెన్లో ఎస్పెషల్లీ కోలిన్ అని ఒక వైటమిన్ కూడా లైక్ న్యూట్రియంట్ కూడా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అడ్వైస్ చేస్తాం తీసుకోమని, బట్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా కాకుండా వీక్లో వాళ్ళకు ఒక 3-4 టైమ్స్ వరకు ఇవ్వచ్చు. ఓకే. మన ఫస్ట్ స్కీవర్ రెడీ అయిపోయింది, దీన్ని మనం పెట్టాం. ఓకే. సో ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేస్తాం. ఓకే. ఫంటాస్టిక్ 4 స్టీవర్స్ రెడీ చేసేసారు అలేఖ్య గారు. చూడడానికే చాలా బాగున్నాయి. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన ఇద్దరికి కలిపి ఏమైనా పెట్టుకుందామా కిచెన్? మన ఇద్దరి కోసం పెట్టుకుందాం. మన ఇద్దరి కోసం పెట్టుకుందామా? ఎందుకు, మన వ్యూయర్స్ కూడా వస్తారు కదా చక్కగా. అప్పుడు లేండి, అప్పుడు అది కిచెన్ అవ్వదు, హోటల్ అయిపోతుంది. హోటల్ అవుతుంది. ఓకే. ఎంతసేపు ఇలా మనం ఫ్రై చేసుకోవాలి? సో మనకు ఆల్రెడీ బాయిల్డ్ చికెనే కాబట్టి మనం క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ ముక్కలు లైట్గా ఫ్రై, క్రిస్పీగా ఉన్నా కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఓకే. అండ్ దీని మీద మనం కొద్దిగా నువ్వులు వేస్తున్నాం అసలు. ఓకే. ఓకే. అలేఖ్య గారు అయిపోయింది కదా? ఎస్, మీకే కనిపించేస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్లో తీసేస్తాం. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. ఓకే. సో మన చికెన్ స్కీవర్స్ రెడీ అయిపోయాయి. టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్పు. డన్. వావ్, యమ్మీ యమ్మీ. చికెన్ స్కీవర్స్ అయితే రెడీ అయిపోయినాయండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. చికెన్ స్కీవర్స్కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్, కారం, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, నూనె, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, తెల్ల నువ్వులు, కొత్తిమీర. చికెన్ స్కీవర్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన చికెన్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి అన్నీ వేసి కలుపుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను, క్యాప్సికమ్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె వేసి నూనె వేడెక్కనివ్వాలి. ఇప్పుడు స్కీవర్ స్టిక్స్కి చికెన్, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు పెట్టి పాన్లో వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత వాటిపై తెల్ల నువ్వులు వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ స్కీవర్స్ రెడీ. చికెన్ స్కీవర్స్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యాక్చువల్లీ ఇప్పుడు డిస్టర్బ్ చేయాలనిపించట్లేదు అనమాట, అంత బాగా గార్నిష్ చేశారు. లెట్స్ టేస్ట్ ఇట్. సో
జనరల్గా బార్బిక్యూ మెషిన్ మీద చేసుకుంటాయి కదా, ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. బట్ దీనిపైన ప్యాన్ పెయింట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను. బట్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం మనకి ఒక స్మోకీ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది అనమాట. లైక్ ఒక టెక్స్చర్ అంతా అలానే ఉంది, ఫ్లేవర్ కూడా అలానే వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగా చేశారండి. ఈజీ రెసిపీ అండ్ చాలా యమ్మీగా కూడా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది డీప్ ఫ్రైడ్ కాదు. చాలా చికెన్ అనగానే డీప్ ఫ్రై స్టార్టర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దానికంటే ఇది హెల్దీ కూడా మనకి. అవును, సో ఇలా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, చికెన్ స్కీవర్స్ ప్రిపేర్ చేసుకున్నామండి. చాలా చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.